హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి లాస్ట్ టైం 2018లో గ్రూప్ డి నోటిఫికేషన్ విడుదలవడం జరిగింది కదా. రీసెంట్గా మనకి రిజల్ట్స్ అనేవి వచ్చాయి. సో 2018 ఆర్ఆర్బీ గ్రూప్ డి స్టేజ్ 1కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మనం జోన్ వైజ్గా ఒకసారి ఎలా ఉన్నాయనేది చూద్దాం. సో రీసెంట్గా మళ్ళీ కూడా మనకి 2019 లెవెల్ 1 గ్రూప్ డి కూడా నోటిఫికేషన్ విడుదలైంది. లాస్ట్ టైం మనకి అప్రాక్సిమేట్గా 60,000కి పైగా గ్రూప్ డి వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేస్తే ఈ సంవత్సరం మనకి 1,00,000కి పైగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అంటే దాదాపుగా 40,000కి పైగా మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి పెరగడం జరిగింది. సో ఈ ఇయర్ అప్లై చేసే వాళ్ళకి ఒక ఐడియా కోసం ఈ కట్ ఆఫ్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్ చూసుకున్నట్లయితే మనకి కమ్యూనిటీ వైజ్గా యూఆర్లో కట్ ఆఫ్ అనేది 69.7 ఉంది. ఓబీసీకి 65.6, ఎస్సీకి 59.9, ఎస్టీకి మనకి 56.6 అనేది ఉంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కట్ ఆఫ్స్ అనేవి మీరు కింద గమనించవచ్చు. అలాగే సీసీఏఏ అంటే మనకి అప్రెంటిస్‌షిప్ కోర్స్ అనేది ఉంటుంది రైల్వేస్లో. అది కంప్లీట్ చేసిన వాళ్ళకి కొన్ని పోస్టులు అనేవి రిజర్వ్ చేయబడి ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన కట్ ఆఫ్స్ ఇవి 40, 30 అంటే చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైల్వేస్లో అప్రెంటిస్‌షిప్ కోర్స్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి మనకి వీళ్ళకి కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈసారి విడుదలైన నోటిఫికేషన్లో కూడా మనకి 1,20,000 జాబ్స్ పైగా మనకి సీసీసీఏ వాళ్ళకి రిజర్వ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది మనకి సికింద్రాబాద్ కట్ ఆఫ్ డీటెయిల్స్ అనేవి. నెక్స్ట్ పాట్నా కట్ ఆఫ్ చూసుకుంటే అన్రిజర్వ్డ్కి 77, ఓబీసీకి 72.5, ఎస్సీకి 61.6, ఎస్టీకి 58.2గా ఉన్నాయి. నెక్స్ట్ ముంబై కట్ ఆఫ్ చూసుకుంటే అన్రిజర్వ్డ్కి 67.9, ఓబీసీకి 63, ఎస్సీకి 58.8, ఎస్టీకి 52.5గా ఉంది. నెక్స్ట్ మనకి అజ్మీర్ జోన్ చూసుకుంటే అన్రిజర్వ్డ్కి 73.7, ఓబీసీకి 70, ఎస్సీకి 63.3, ఎస్టీకి 60.6. నెక్స్ట్ గోరఖ్పూర్ చూసుకుంటే అన్రిజర్వ్డ్కి 73.9, ఓబీసీకి 69.2, ఎస్సీకి 60.9, ఎస్టీకి 54.3గా ఉన్నాయి. నెక్స్ట్ భువనేశ్వర్ కట్ ఆఫ్ చూసుకుంటే అన్రిజర్వ్డ్కి 73.8, ఓబీసీకి 69.1, ఎస్సీకి 60, ఎస్టీకి 55.8గా ఉంది. నెక్స్ట్ చండీగఢ్ కట్ ఆఫ్ చూసుకుంటే అన్రిజర్వ్డ్కి 75, ఓబీసీకి 68.5, ఎస్సీకి 64.3, ఎస్టీకి 55గా ఉంది. నెక్స్ట్ చెన్నై చూసుకుంటే అన్రిజర్వ్డ్కి 71.5, ఓబీసీకి 68.6, ఎస్సీకి 61.5, ఎస్టీకి 55.3 ఉంది. నెక్స్ట్ అహ్మదాబాద్ చూసుకుంటే అన్రిజర్వ్డ్కి 71.8, ఓబీసీ నాన్ క్రిమిలేయర్కి 66.7, ఎస్సీకి 60.8, ఎస్టీకి 57.8. నెక్స్ట్ అలహాబాద్ వచ్చి అన్రిజర్వ్డ్కి 74.5, ఎస్సీకి 62.9, ఎస్టీకి 50.1, ఓబీసీకి 69.78. నెక్స్ట్ బెంగళూరు చూసుకుంటే అన్రిజర్వ్డ్కి 62, ఓబీసీ 56.6, ఎస్సీకి 49.6, ఎస్టీకి 48.7గా ఉంది. నెక్స్ట్ భోపాల్ వచ్చి అన్రిజర్వ్డ్కి 75, ఓబీసీ 70, ఎస్సీ 63, ఎస్టీకి 58 అనేది కట్ ఆఫ్ ఉంది. నెక్స్ట్ బిలాస్పూర్ జోన్ అన్రిజర్వ్ 70, ఓబీసీ 66, ఎస్సీ 59, ఎస్టీకి 52గా ఉంది. నెక్స్ట్ గౌహతి జోన్కి చూసుకుంటే అన్రిజర్వ్ 77, ఓబీసీ 72, ఎస్సీ 67, ఎస్టీ 57గా కట్ ఆఫ్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మనకి కోల్కతా జోన్ చూసుకుంటే అన్రిజర్వ్కి 80, సో ఆల్మోస్ట్ ఎక్కువ కట్ ఆఫ్ అని చెప్పాలి. కోల్కతా జోన్కి 80 అంటే మనకు ఇప్పటిదాకా చూసిన వాటిలో చాలా ఎక్కువ కట్ ఆఫ్ ఉంది. ఓబీసీకి 71, ఎస్సీకి 71, ఎస్టీకి 55. నెక్స్ట్ రాంచీ వచ్చి అన్రిజర్వ్ 76, ఓబీసీ 71, ఎస్సీ 62, ఎస్టీ వచ్చి 58.6. సో ఇవి మనకి ఇప్పటిదాకా విడుదలైన అన్ని జోన్స్ యొక్క ఆర్ఆర్బీ గ్రూప్ డి కట్ ఆఫ్స్ అనేవి. సో ఇయర్ ఎవరైనా అప్లై చేసే వాళ్ళు ఉంటే మీకు ఒక అవగాహన ఐడియా అనేది వస్తుందని ఈ కట్ ఆఫ్స్ అనేవి చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.